నేను వచ్చేసా. నేను మీ మహాలక్ష్మి. ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటి అంటే డ్రై ఫ్రూట్ లడ్డు. చిన్నపిల్లల దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోయినా, ఐరన్ కాల్షియం తక్కువైంది అనుకున్నప్పుడు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు రోజుకి స్నాక్ టైమ్ లో ఒక లడ్డు ఇవ్వండి చాలు, అన్ని ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేయచ్చు. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్న ఆడవాళ్ళు 3 months పాటు కంటిన్యూగా రోజుకు ఒక లడ్డు తింటే పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి. ఇంకా మోకాళ్ళ నొప్పులతో బాధపడే పెద్దవాళ్ళకి ఎముకలు స్ట్రాంగ్ గా అవ్వాలి అన్నా, బాడీకి కావాల్సిన కాల్షియం అందాలి అన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ నేను వేరుశనగ పప్పు, బాదం పప్పు, జీడిపప్పు వేయించుకున్నాను. ఆ తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత స్వీట్నెస్ కోసం ఖర్జూరా తీసుకున్నాను. ఖర్జూరాని మిక్సీలో వేసేసి ఆ తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి నెయ్యిలో మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేశాను. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మిక్స్ చేసేసి లడ్డూలు చుట్టుకోవడం. కావాలంటే డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే అలా వేసేసాను. అలా చూసేసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి.